పళ్ళు పళ్ళు మామిడి పళ్ళు పళ్ళు మామిడి పళ్ళు 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 బంగారు పళ్ళు పళ్ళు బంగారు పళ్ళు 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 మామిడి పళ్ళు పళ్ళు మామిడి పళ్ళు 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 బంగారు పళ్ళు పళ్ళు బంగారు పళ్ళు బుగ్గల్లోనే ఆపిల్ పళ్ళు సిగ్గుల్లోనే చెర్రీ పళ్ళు. என்ன இது ఏంటి ఏంటిది? ఇది హాస్టల్ నెంచటింగ్లా క్లబ్ నెంచటింగ్లా హాస్టల్ అనుకుంటున్నారా క్లబ్ అనుకుంటున్నారా? పళ్ళు పళ్ళు అంటూ ఒళ్ళంతా ఊపుతున్నారు. అదే కదా మీరు అందం అనుకున్నారు తమిళ్లో. ఇల్లే మేడం పళ్ళ సీజన్ కదా అని అయినా మీరు బయటికి వెళ్ళారన్నారు. షట్ అప్. அதுக்குதான் எனக்கு தெலுங்கு பொண்ணுன்னு அசிங்கம். నార్మల్ అందుకే మీ తెలుగు అమ్మాయిలంటే నాకు అసహ్యం. తెలుగులో உங்க அப்பா கிட்ட பேசணும் ఫోన్ எங்கே? మీ నాన్నతో మాట్లాడాలి. ఫోన్ ఎక్కడ? డాడీ ஹலோ, காஞ்சிபுரத்துல இருந்து ஆண்டாள் ஹாஸ்டல் வார்டன் பேசுறேன். உங்க பொண்ணு பத்தி முக்கியமான விஷயம் பேசணும். ஆனா எனக்கு தெலுங்கு வராது. ஒரு நிமிஷம். டேய் வரதா, మ్యామ్ நான் சொல்றது அப்படியே தெலுங்குல சொல்லணும். ఏదో పెద్ద తమిళ పండిట్టు నేను తెలుగు పండిట్టు ట్రాన్స్లేషన్. என்ன முணுமுணுக்கிற? ఒన్నిల్లమ్మ తమిళ్లో பேசு. మ్యాన్ వాచ్మ్యాన్ వరదరాజ్. చెప్పండి. సొల్లమ్మ. உங்க பொண்ணு ரொம்ப பொறுக்கித்தனம் பண்ணுது. మీ అమ్మాయి చాలా మంచిగా ఉందండి ఇక్కడ. சுத்தமா படிக்கிறதே இல்ல. మీ అమ్మాయికి చదువు అంటే ప్రాణం సార్. இந்த ஹாஸ்டல டிஸ்கோதெக்க మాతిటా. డిస్కోల్కి వెళ్ళాల్సిన వయసులో కూడా మీ అమ్మాయి పుస్తకం వదలట్లేదు సార్. ఒకసారి మా అమ్మాయికి ఇవ్వండి. అమ్మా డాడీ పిలుస్తున్నారు. బాగా ఇచ్చా తెలుగే. వెరీ గుడ్. హలో డాడీ. చూడు, నువ్వు బెంగళూరు కాలేజీలో గొడవ చేస్తే మైసూర్లో జాయిన్ చేశా. మైసూరు కాలేజీలో గొడవ చేస్తే మద్రాసులో జాయిన్ చేశా. అక్కడ కూడా గొడవ చేసి చివరికి కన్ఫ్యూజ్ చేయరు. నువ్వు అక్కడ కూడా అల్లరి చేసావు అనుకో, ఇక నిన్ను జాయిన్ చేయడానికి ఈ దేశంలో కాలేజీలో ఉండవు. నేను బాగానే చదువుతున్నాను డాడీ. వద్దు, ఇంకా నాకేం చెప్పొద్దు. ఈ టైంలో మీ వార్డెన్ ఎందుకు ఫోన్ చేస్తుందో అర్థం చేసుకునేంత వెర్రివాణ్ణి కాదు. ఫోన్ పెట్టే. ఓకే డాడీ. என்கிட்ட வச்சுக்காதே இந்த பள்ளு டான்ஸ் எல்லாம். வாட வரதா போலாம். நீங்க போங்க மேடம், நான் வரேன். ప్లీజ్. దేనికి రా లూజు? నన్నే చీటింగా? వెళ్ళి మేడంకి చెప్తాను. చెప్పు వరదా, అప్పుడు తీరుతుంది నీ దురద. ఐ విల్ సీ యువర్ ఎండ్. ఇంగ్లీష్లో పోరా తెలుగులో. వాచ్మెన్ వరదరాజునే మోసం. అబ్బా దీనికేం తక్కువ లేదు. ఊపు వావ్, సారీస్ అమేజింగ్. చెప్పుకో మళ్ళీ సర్దుకోలేక సావాలి. షట్ అప్. ఎవర్రా అమ్మాయి? కంచి అని లేటెస్ట్ లేడీ. నమస్తే అండి, నా పేరు సంధ్య. నేను మెడిసిన్ చదువుకోవడానికి కంచికొచ్చాను. హాస్టల్లో చిన్న ప్రాబ్లం. చదువు అనగానే మనకి సాల్వ్ అయిపోతుంది కదా, అందుకే మన ఇంట్లో నుండి చదువుకోమన్నాడు. అలాగా వెళ్ళమ్మా, లోపల తీసుకెళ్ళరా. అట్లాగే తీసుకెళ్ళక చేస్తావా? ఏం చేస్తాం? నువ్వు ఆర్డర్ వేసావు, పై ఆర్డర్ వేసాడు. ఇదిగా నీ రూమ్ మాత్రం మాకు దూరంగా ఉండాలి. ఒరే సత్తి, రెస్పెక్ట్, మర్యాద. ఇక్కడ అందరు నన్ను పంచి కట్టిన భాష అంటారు. నన్ను ఎవరైనా ఒక్కసారి రా అంటేనే తట్టుకోలేను. అట్లాంటిది నువ్వు 100 సార్లు రా. ఈ ఏరియా వరకు కొంచెం రెస్పెక్ట్ ప్లీజ్. సరే, వంటగది ఎక్కడా? దాంతో నీకేం పని? గృహప్రవేశం చేశాను కదా, పాలు పొంగించి పాయసం చేద్దామని. పాయసమా? నో, మా వాడికి పాయసం అన్న పానకం అన్న పడదు. పాయసం అంటే పడకపోవచ్చు, కానీ అటుకుల పాయసం అంటే మీ వాడు గుటకలు వేసుకుంటూ తింటాడు. మా వాడి సంగతి నాకు తెలుసు. తినడమ్మా. తింటాడని పందెమా? ఆ పందెం. సరే, నేను ఓడిపోతే నీకు లిప్ టు లిప్ ఇస్తాను. నువ్వు ఓడిపోతే నా బట్టలన్నీ ఉతకాలి. ఓకేనా? నీ ఒంటి మీద ఉన్న బట్టలతో సహా ఉతికేస్తా. ఓకే. లైఫ్ బాయ్ తో మొహంతోవే, క్లోజప్ తో పళ్ళుతోవే, ఈ కిస్ ఇవ్వడానికి రెడీగా ఉండు. పంచె కట్టిన భాష, నీ పంచె జారిపోతుంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. నీకు కొంచెం సిగ్గు తక్కువ కదా. మగాళ్ళ ముందు సిగ్గుపడాలి, కానీ మనలో మనకేంటి సత్తి? యు మీన్ ఐ యామ్ తేడా? ఎస్. నేను వెళ్ళి పాయసం ఇచ్చేస్తాను. వెళ్ళు కంచు వెళ్ళు, నీకు ఎంట్రీ ఎగ్జిట్ ఒకేసారి. ఏమండి? ఏంటిది? పాయసం. పాయసమా? నేను తిన్ను. ఇది మామూలు పాయసం కాదు, అటుకుల పాయసం. అటుకుల పాయసమా? ఏది? ఉతుకు. ఇవన్నీ నీ ఒక్కదానివేనా, లేకపోతే హాస్టల్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని నా చేతి ఉతికితున్నావా? అన్ని నావే. ఓహో, ఇది కూడా నేనే ఉతకనా? అక్కర్లేదు, ఇది మీ గురువు చేత ఉతికిస్తా. పెట్టుకోక మా వాడితో పెట్టుకుంటున్నావు. వాడు దాంతో పాటు నిన్ను కూడా ఉతికేస్తాడు. చూడు సంధ్య, నువ్వు చదువుకోవడానికి కంచుకొచ్చావు, సరదాగా నా ఇంటికి వచ్చావు. ఆ సరదాన్ని సరదాగానే ఉంచు, ప్రేమగా మార్చొద్దు. నేను నిన్ను ప్రేమించమని అడగట్లేదు, నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాను. మనిషికి 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు ఇచ్చిన దేవుడు మనసు మాత్రం ఒకటే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? అది ఒకరికే ఇమ్మని. నా మనసులో నువ్వు లేవని నీకు బాగా తెలుసు.
నీకు మనసిచ్చిన ఆ దేవుడే నాకు మనసిచ్చాడు. ఆ మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరని నీకు తెలుసు. సంధ్య ప్లీజ్ వద్దు. నీ పర్మిషన్ తీసుకొని ప్రేమిస్తే అది ప్రేమ కాదు. నువ్వు వద్దనగానే మానేస్తే ఆ ప్రేమ నిజమూ కాదు. పెంకితనంగా మాట్లాడొద్దు. నా ప్రేమ నీకు పెంకితనంలా అనిపిస్తే అది నా తప్పు కాదు. ఇది కోపంతో కొట్టిన దెబ్బ కాదు, బాధ్యతతో కొట్టింది. ప్రేమ పేరుతో మీ పెద్దవాళ్ళ పరువు తీయొద్దు. నువ్వు బాధ్యతతో కొట్టిన దెబ్బ ఏదో ఒక రోజు బంధంగా మారుతుంది. ఏయ్ సైకాలో అతుక్కోకు, అందరూ సెపరేట్గా ఉండండి. May I know your name, please? Come on. Excuse me? May I know your time, please? Better luck next time. వీడు ఇట్టాగే లైన్ వేస్తాడు. ఇండియా ఓన్ ద సివిలైజేషన్. అందులో ఏమన్నారంటే మన సంప్రదాయ పద్ధతిలో ఏదో తప్పుందన్నారు. సంథింగ్ ఫండమెంటల్ రాంగ్ విత్ అవర్ ఈథోస్. మీరు ఫిల్ కాల్స్ ఎప్పుడైనా విన్నారా? వాట్ లిరిక్స్. అట్లీస్ట్ ఈ కుసా కూడా ఫిలిమ్స్ అని చూసారా? చిరగా నేను చూసిన ఇంగ్లీష్ పిక్చర్ షోలు అండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ బస్సు పిచ్ ఆసుపత్రికి వెళ్తుందా? మీరు ఎక్కితే ఏ బస్ అయినా వెళ్తుంది. ఇక్కడ దురదగా ఉందా? మరెందుకు నన్ను రుద్దుకుంటావు? కండక్టర్, ఇతను కొంచెం ఊసల దగ్గరికి తీసుకెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఐశ్వర్య కదూ? అయ్యో, సరే పనే లేదు. ఏ అడిగారు? మీరు ఐశ్వర్య రాయ్ అని. ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా? అయితే పో. అలాగేనండి. ఎందుకండి ఇలా ఉన్నారు? పాడన్? ఎందుకండి నా కళలో పడ్డారు? మీతో కలిసి తిరగాలని ఆశగా ఉంది. అది జరగదని తెలుసు. నాకేం చేయాలో తెలియట్లేదు. ఓ దారి చెప్పండి. తాకాలనుందా? ఎక్కడ? ఇక్కడ. ఏంటి? తాకరా. తాకరా అంటే చేయవేరా, చేయవేరా రాస్కల్. మహారాజశ్రీ ఆకుల తాతబ్బాయి గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ఆకుల వీర వెంకట నాగ సత్యసాయి శశిరేఖ బ్రాకెట్లో బుజ్జమ్మ, ఇంకో బ్రాకెట్లో కంపు సైన్స్. ఇంకో 4 గంటల్లో జరుగుతున్న పెళ్లి నుంచి పారిపోయిన పెళ్లి కూతురు. తమరి కోసం మీ అయోమయం మేనమామ శ్రీ అబ్బులు గారు ఈ చుట్టుపక్కలంతా వీర వెతుకుడు. కేక పట్టించిన వారికి
పంపర్ బహుమతి. సంప్రదించు నెంబర్లు 9985. ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? గాబ్ మీద ఒకటి తెచ్చానంటే రక్తం కక్కుకుంటూ చేస్తావు నీ అబ్బా. పోయి ఇక్కడి నుంచి. పెద్ద కంచె నువ్వు గోమ్ మీద కొడతావా? నీకెలా కదే, నీకు ఫోన్ చేసి 998. వద్దు. సారీ చెప్పు. నీకా ఛీ. నీకు ఎలా కదే. హలో అబ్లంకల్. ఓకే సారీ. ఏంటి సారీ. కోపంలో కూడా ముద్దుగానే ఉన్నావు. అసలు ఎందుకు పారిపోతున్నట్టు? నా ఫోన్ నాకు ఇవ్వు. లవ్ అఫేరా? చిచి. చెప్తావా అబ్లంకల్కి ఫోన్ చేయనా? చెప్పు. నాకు పెద్దగా ఆస్తి లేదు, చాలా బీదవాళ్ళు. మా నాన్న డబ్బు లేక నన్ను 3వ పెళ్లివాడికిచ్చి పెళ్లి చేస్తున్నాడు. 3వ పెళ్ళ? అవును. వాడి మొదటి పెళ్ళు గన్నేరుకాయలు తిని చచ్చిపోయింది, 2వ పెళ్ళు లేచిపోయింది. బుర్ర వేడెక్కిపోయిందమ్మా. మంచి కాఫీ పడాలి. అవును, నువ్వు పొద్దునుంచి ఏమైనా తిన్నావా? పద ఏమైనా తింటూ మాట్లాడుకుందాం. ఇదిగో మీ అయోమయం అబ్బులు గడి వెళ్ళిపోయి చాలాసేపు అయింది, కానీ ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు. పద రా. పావుగంటలో తినేచ్చా? పావుగంటలోనా? నీ తెంగిరి వేషాలు ఇవ్వను. ఏడి ఎక్కడ ఎక్కడ ఇక్కడే ఏంటి ఏంటి ఏం చేసావు? రెడ్ కి ట్రై చేశాను, వైట్ పడింది. నేను అడిగింది నీ దిక్కుమాల క్యారమ్స్ గురించి కాదు, నా కూతురు గురించి. బానే ఉందిగా. మీరందరూ కలిసి కుట్ర పని నా కూతురు లైసెన్స్ ఊడగొట్టించారుగా. అయినా మిమ్మల్ని అనే లాభంలే. మొత్తం సొసైటీ నెగటివ్ ఎనర్జీ అయిపోయింది. నెగటివ్ ఎనర్జీయా? అయ్య బాబోయ్, ఈ మాస్టర్ పాఠాలే కదరా, మాటలు కూడా అర్థం కావు. అయినా రేపటి నుంచి నా కూతురు ఆఫీస్కి ఎట్లా వెళ్తుందా? బస్సులో వెళ్తుంది. బస్సులోనా? బస్సులో ఎందుకు వెళ్తుందా? ఒళ్ళు కొవ్వెక్కి దాని లైసెన్స్ ఓడగొట్టించింది నువ్వు కాబట్టి రేపటి నుంచి దాన్ని నీ బైక్ మీద ఆఫీస్ లో దించాల్సిందే. ఏంటి మాస్టారు, ఇందాకనే చూస్తున్నాను అప్పుడాలు ఎత్తుకెళ్ళి కాకిలా అరుస్తున్నారు. ఇన్నాళ్ళు మీ కూతురు ఏదో ఉద్యోగం చేస్తోంది కదా, నా మనవడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. బామ్మా, లైసెన్స్ క్యాన్సిల్ కే గొడవ చేస్తున్నాడు. ఇక ముందు ముందు చీటి మాటికి ఏదో ఒకటి గొడవ పెట్టుకుంటాడు. అప్పుడు నాకేం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి చీటి మాటి గొడవ చేసేది? మీరు అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకున్నది? ఓసి 50 kg క్వీన్, నీ లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయించానో తెలుసా? ఒళ్ళు కొవ్వెక్కి కాదే, లవ్ ఎక్కి. 3 ఏళ్ల నుంచి నేను ఎక్కించుకొని బైక్ మీద నిన్న అలా నెక్లెస్ రోడ్ లో తీసుకెళ్లాలి నా డ్రీమ్. మా నాన్న ఒప్పుకోడుగా. అందుకే కదా ఒప్పించింది. నీ స్కూటర్ మీద నేను డ్రాప్ చేస్తానని నిన్న అలా స్కూటర్ మీద తీసుకెళ్లి యాక్సిడెంట్ చేస్తావా? యాక్సిలేటర్ రేస్ చేస్తాను. జామ్ జామ్ అని మన ఇద్దరం స్కూటర్ మీద వెళ్తాం. కావాలి నేను బండిని రైట్ కి తిప్పుతాను, నువ్వు నా మీద లెఫ్ట్ కి పడతావు. తర్వాత లెఫ్ట్ కి తిప్పుతాను, నువ్వు రైట్ కి పడతావు. రైట్. తర్వాత సడన్ బ్రేక్ వేస్తాను, నువ్వు నన్ను అత్తుకుపోతావు. అప్పుడు మనం ఏదో లోకాలకి వెళ్ళిపోతాం. ఆఫీస్ కి టైం అవుతోంది. ఎంత చెప్పినా 3 రావట్లేదా? 3 తెప్పినా? నువ్వు అలా ఉండు, నేను ఇలా చేపెడతాను. ఇలా ఉంటే అలా వెళ్ళిపోతాను.